తెలంగాణ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్ విషయంలో జూలు విధిస్తూ ఉన్నారు. సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ఎవరు వచ్చినా వారికి సంబంధించినటువంటి బండి సీజ్ అవుతుందనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారిని ఇక్కడ పోలీసులు పట్టుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే వారికి ఖచ్చితంగా ఇబ్బంది అని చెప్తా ఉన్నారు పోలీసులు అయితే. చాలా వరకు ఇక్కడ మనం పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్ వద్ద ఉన్నాము. ట్రాఫిక్ పోలీసులు క్లియర్గా ఈ యొక్క నియమాన్ని అయితే ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నామనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నారు. భారీగా పట్టుబడతా ఉన్నారనేటువంటి మాటను కూడా వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోజీరాము ఎస్ఐ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి రూల్ని అమలు చేస్తూ ఉన్నారు మీరు? ప్రజెంట్ అయితే సిపి సార్, హైదరాబాద్ సిపి కమిషనర్ ప్రకారం గత 1 వీక్ నుంచి సెల్ ఫోన్ డ్రైవింగ్ నడుస్తుంది. ఈ మధ్య చాలామంది ఇయర్ బడ్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రీల్ చూడడము, లేకపోతే సాంగ్స్ వినడము, లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడడము అలా జరుగుతుంది. కాబట్టి వాటికి పర్టికులర్గా కేసెస్ వేసి వాళ్ళని కౌన్సిలింగ్ పంపించి వాళ్ళ పేరెంట్స్తో కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత బండి రిలీజ్ చేస్తున్నాము. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత కోర్టులో వాళ్ళు ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. పబ్లిక్ మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, మనం సెల్ ఫోన్ ఏదైనా రింగ్ అయితే ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కానీ పబ్లిక్ మన రింగ్ కాగానే సైడ్కి ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ ఆఫ్ చేసుకొని ఫోన్ చూసి తర్వాత మాట్లాడి అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ లాస్ట్ 1-2 మంత్ కూడా చాలామంది సెల్ ఫోన్ యూజ్ చేసుకుంటా యాక్సిడెంట్ అయినవి చాలా ఉన్నాయి. దాని ప్రకారం మా సిపి ఇన్స్టెంట్ తీసుకొని ఇలా సెల్ ఫోన్ డ్రైవింగ్లో కట్టడి చేయాలని చెప్పేసి ఈ సెల్ ఫోన్ డ్రైవ్ అని హైదరాబాద్లో నడుస్తుంది. ప్రతి పిఎస్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మీకు అంచనా మేరకు ఈపీఎస్ పరిధిలో మీరు ఇక్కడ పంజగుట్ట సర్కిల్లో చేస్తూ ఉన్నారు కదా, రోజుకి ఎంతమంది ఇట్లా పట్టుబడతా ఉన్నారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి? యావరేజ్గా అంటే మేము అట్లీస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 25 కేసెస్ చేస్తున్నాము. మిగతా జంక్షన్లో ఆఫీసర్ ఉంటారు కాబట్టి ఆడ కూడా కొన్ని దొరికితే తీసుకొస్తారు మా జవాన్లు. ప్లస్ నాన్ కాంటాక్ట్ కేసెస్ ఎక్కువ దొరుకుతున్నాయి. మమ్మల్ని చూసి కొద్ది దూరంలోనే ఫోన్స్ ఆపేస్తున్నారు. కాబట్టి కొద్దిగా అలర్ట్ అయిపోతారు మా యూనిఫామ్ చూసేసి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము పట్టుకొని కాంటాక్ట్ కేసెస్ వేసుకొని సీజ్ చేస్తున్నాము. బట్ వేరే దగ్గర ఉన్నప్పుడు మా మొబైల్స్ వాళ్ళని ఫోన్ క్యాప్చర్ చేసి నాన్ కాంటాక్ట్ కేసెస్లో కూడా బుక్ చేస్తున్నాం కొందరిని. బండి ఖచ్చితంగా సీజ్ చేస్తూ ఉన్నారా? అంటే ఆ దొరికిన సమయంలో మీరు చెప్తున్నటువంటి ఆ కౌన్సిలింగ్ అయ్యే వరకు కూడా బండి మీ పరిధిలోనే ఉంటుందా, లేకపోతే ఆ దొరికినటువంటి వ్యక్తికి ఇస్తారా? లేదు, ఒకవేళ వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఆర్సీ, లైసెన్స్, ఆధార్ కార్డు ఉంటే వాళ్ళను ఇమీడియట్గా చెప్పి కౌన్సిలింగ్ చేసి ఇచ్చేస్తున్నాము. లేదంటే ఆ డాక్యుమెంట్ తెప్పించిన తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత బండి రిలీజ్ చేస్తున్నాము. ఎనీ ఎమర్జెన్సీ ఉంటే రిమైనింగ్ ఏదైనా డాక్యుమెంట్ ఉన్నా పెట్టేసి కూడా వాళ్ళకు ఇలా చేయొద్దని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఇస్తున్నాం. ఎవరిదైనా కోర్టు వరకు వెళ్ళిందా ఇట్లా దొరికినటువంటి వారిది? మీ పిఎస్ పరిధిలో ఎవరిదైనా కోర్టు వరకు వెళ్ళిందా? ఎంత మేరకు అక్కడ ఫైన్ పడతా ఉంది? అక్కడ సెల్ ఫోన్ డ్రైవింగ్కి 200 ఉంటుంది, మ్యాక్సిమం 1200. ఈ మధ్య ఏం చేసినంటే కోర్టు కూడా చెప్పాము, వీళ్ళు రెగ్యులర్గా సెకండ్ టైం, థర్డ్ టైం ఉంటే కూడా వాళ్ళకి జైలు కూడా ప్రపోజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి దొరికితే పట్టుకుంటున్నటువంటి వారిని కూడా మనం చూడవచ్చు. ఖచ్చితంగా వారు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి పట్టుబడితే చాలా కఠినమైనటువంటి నియమాలే ఉంటాయనేటువంటి మాటని చెప్తా ఉన్నారు. సార్, మరి ఈ కార్లకు సంబంధించి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు సెల్ ఫోన్ డ్రైవింగ్, వారిని ఎవరైనా ఐడెంటిఫై చేశారా? చేసాం, నిన్న కూడా 4 వీలర్ కారు దొరికారు. వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడుకుంటా స్పీకర్ పెట్టి వేసుకుంటా చెక్ చేస్తున్నాము. బట్ 4 వీలర్ చాలా తక్కువ, రేర్గా మనకు దొరికేది. ఎందుకంటే ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. సెల్ ఫోన్ 2 వీలర్స్ మాత్రం మనకు ఫోన్ కనబడతాయి, హెడ్సెట్ కనబడతాయి కాబట్టి మ్యాక్సిమం 2 వీలర్స్ ఎక్కువ దొరుకుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు ప్రయాణికులకు, ముఖ్యంగా ఇక్కడ 2 వీలర్స్లో డ్రైవింగ్ చేసే వాళ్ళైనా, ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే వాళ్ళైనా, డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము చెప్పేది ఏంది ఒకటి, మనం బతికి ఉండాలి కానీ చిన్న పొరపాటు వల్ల మన ఫ్యామిలీ నష్టం కాకూడదని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేసేసి ఆపి మాట్లాడుకుంటే ఎలాంటి ప్రాణహాని జరగదు. అది ఎదుటోడి మీద కావచ్చు, లేకపోతే అతని కనుక యాక్సిడెంట్ కావచ్చు. కాబట్టి అలాంటి యాక్సిడెంట్ కాకుండా, ఇలాంటి యాక్సిడెంట్ లేకుండా సిటీ ఉండాలని చెప్పేసి మేము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకూడదు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఏదైనా ఇన్సిడెంట్ అయితే మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, మీ వైఫ్, లేకపోతే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఇబ్బంది పడతారు, హాస్పిటల్ పాలవుతారని చెప్పేసి వాళ్ళకి కోరుకుంటున్నాం. కాబట్టి ఇంకోసారి సెల్ ఫోన్ డ్రైవింగ్ అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని మా తరపున, మా సిటీ కమిషనర్ తరపున వాళ్ళకి కోరుకుంటున్నాం. చాలా మందికి ఇంకా తెలియదు, కానీ వాళ్ళు ఏదో మామూలుగా గతంలో మాదిరిగానే నడుచుకుంటూ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ విషయంలో అవేర్నెస్ కల్పించడానికి ఏమైనా
మీ పోలీస్ శాఖ నుంచి ఏమైనా చేయబోతున్నా ట్రాఫిక్ పోలీస్ శాఖ నుంచి? చేస్తున్నాం. ప్రతి జంక్షన్లో కూడా లాస్ట్ 2 మంత్ పోలీస్ మన ట్రాఫిక్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ప్రతి జంక్షన్లో కూడా ఫ్లెక్సీస్ పెట్టేసుకొని పబ్లిక్ని మోటివేషన్ చేసినాము. డ్రైవర్స్లను, ఆటో డ్రైవర్స్లను, ఆల్ 2 వీలర్స్ 4 వీలర్స్లను కూడా పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా చెప్పాము. ఇట్లా ఉంది, ఫర్దర్గా మీరు చేంజ్ కాకుంటే ఇట్లా స్ట్రిక్ట్గా స్పెషల్ డ్రైవ్ నడుస్తా అని చెప్పి కూడా ఫిబ్రవరి, మార్చ్లో కూడా చెప్పాము. న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆల్ న్యూస్ పేపర్లు కూడా చెప్పాము. అయినా కానీ చేంజ్ కాకుంటే స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అయింది. ఏమైనా ఇక్కడ దొరికినటువంటి వాళ్ళ నుంచి వెళ్ళి మీకు ఏమైనా ఫోర్స్ ఉంటుందా? ఎందుకంటే చాలా వరకు డ్రైవింగ్లో ఉంటారు, ఏదో తెలియక చేసామనేటువంటి ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సీజ్ చేసేటువంటి టైంలో ఎట్లా ఉంటుంది ఆ ప్రయాణికుడు ఆ డ్రైవింగ్ చేసేటువంటి మీకు? మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆఫీస్ కాల్ వచ్చింది సార్ అంటాడు, లేకపోతే హాస్పిటల్ ఉన్నారు సార్, హాస్పిటల్లో ఫోన్ చేసారు, వెళ్ళాల్సి వస్తుంది సార్, అదే చెప్తారు రీజను. బట్ వాళ్ళు ఎంత హాస్పిటల్ ఎంత ఇమ్మీడియట్ ఉన్నా కానీ ఒక 2 సెకండ్స్ లేకపోతే 1 మినిట్ సైడ్కి ఆపేసుకొని మాట్లాడాలనే మేము చెప్పేది. ఆ ఎమర్జెన్సీలో ఆల్రెడీ వాళ్ళు సఫర్ అయి ఉంటారు హాస్పిటల్ అయినా కానీ, ఆ టెన్షన్లో ఉంటారు. ఆ టెన్షన్లో ఇంకా ఈయన ఫోన్ మాట్లాడి ఎదుటోడికి ఇబ్బంది కలపొద్దనే మేము కోరుకునేది. ఆ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఒక 1 మినిట్లో ఏం అయిపోదు కాబట్టి 1 మినిట్లో మన జీవితం ఏం అయిపోదు. అదే 1 మినిట్లో ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో మీ ఫ్యామిలీ ఇబ్బంది అయితే అని చెప్తున్నాము. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సరే ఒక సైడ్కి ఆపేసుకొని మాట్లాడమని మా పోలీస్ తరఫున వాళ్ళకి రిక్వెస్ట్ చెప్తున్నాము. ఎస్, ఇది ఆ పరిస్థితి. ఇక్కడ దొరికినటువంటి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే చూస్తూ ఉన్నారు. అన్న, మీరు ఒకవేళ ఈ యొక్క సెల్ ఫోన్ డ్రైవింగ్లో దొరికితే ఏమేమి వారి నుంచి తీసుకుంటారు, ఎట్లాంటి కేసు నమోదు చేస్తారు? యాక్చువల్లీ ఇప్పుడు తను సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిండు కాబట్టి కౌన్సిలింగ్ అయ్యి ఒరిజినల్ ఆర్సీ అండ్ లైసెన్స్ తీసుకొని బేగంపేట ట్రాఫిక్ పిఎస్కి వెళ్తే అక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది సార్. అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టుకు పంపిస్తాము మేజిస్ట్రేట్ గారికి. అక్కడ చలాన్ అనేది మేజిస్ట్రేట్ గారు వేస్తారు. అది కట్టుకున్న తర్వాత ఇక్కడికి వస్తే ఇవ్వగలుగుతాం మేము వెహికల్. ఎందుకంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ మిగతా వాళ్ళ మీద ఉండదు కదా. సో దానికోసం అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ కోసం ఆల్రెడీ మేము చాలా ఇస్తూనే ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ సిపి సార్ కానీ, డీజీ సార్ కానీ, ప్రతి ఒక్కరు. అయినా సరే వీళ్ళు మారట్లేరు. ఎంతమంది పట్టుబడతా ఉన్నారు మీకు ఇట్లా? అప్రాక్సిమేట్లీ డైలీ మా పిఎస్ నుండి 20 to 30 మెంబర్స్ వెహికల్స్ డిటైన్ అవుతారు. ఇప్పుడు ఈ వెహికల్ ఆటోమేటిక్గా సీజ్ చేసేస్తారు. ఇంకా వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయి కోర్టు నుంచి వెళ్ళి క్లియరెన్స్ వస్తే కానీ మీరు వెహికల్ ఇవ్వరు. అంతే సార్. అట్లా ఏమైనా గొడవలు అయితే ఉన్నాయా? ఎందుకంటే ఎమర్జెన్సీ ఉంటుంది కదా. ఉంటాయి సార్. అంటే ఒక్కొక్కసారి కొందరు ఇటు మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే, సపోజ్ వాళ్ళు రిపోర్ట్స్ ఏమైనా ఇవ్వాలి ఉంటే, ఎక్సెంప్షన్ అని కాదు, వాళ్ళు అప్పుడు ఏమన్నా అంటే ఒరిజినల్ లైసెన్సు, ఒరిజినల్ ఆర్సీ పెట్టుకుంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రావడానికి ఉంటుంది. అంతే. అంతే. ఫోర్ వీలర్స్ ఏమైనా దొరుకుతా ఉన్నారా ఇట్లా? దొరుకుతారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? అంటే వాళ్ళు తెలుస్తుంది కదా సార్. సో మా దగ్గర వీడియో ఉంటుంది. అంటే మేము మా మొబైల్లో వీడియో తీస్తాము. లేకపోతే వాళ్ళు మేము వచ్చేసరికి ట్యాబ్లో తీసుకుందాం అనుకుంటే మేము మాట్లాడలేదని ఫోన్ తీసేస్తారు. ఓకే. సో అందుకే మా దగ్గర వీడియో ఫుట్ ఎవిడెన్స్ అంటే వాళ్ళకి తెలుస్తుంది మేము ఇట్లా సెల్ ఫోన్లో తీస్తున్నామా లేదా అని. లేదు అంటే డైరెక్ట్ ట్యాబ్ నుండి అంటే వాళ్ళు మొబైల్ తీసేస్తారు. అప్పుడు పెట్టుకోమన్నా కూడా పెట్టుకోరు కదా. అట్లా. ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సజ్జనార్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్తోని ట్రాఫిక్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సెల్ ఫోన్ డ్రైవింగ్ను అడ్డుకట్ట వేస్తున్నటువంటి సందర్భం అనేది మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున పనులు కూడా పట్టుబడతా ఉన్నాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఆ వెహికల్ను సీజ్ చేస్తాము, మళ్ళీ కోర్టు నుంచి వచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారమే రిలీజ్ చేస్తామనే మాటను అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా భద్రంగా ఉండండి, సెల్ ఫోన్ లెస్ డ్రైవింగ్ నడపండి, సెల్ ఫోన్ మాట్లాడాలనుకుంటే ఒక సైడ్కి ఆపుకొని మాట్లాడాలని అంటూ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అయితే చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.